చిలకలూరిపేటలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కించపరుస్తూ వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. పట్నంలోని జనసేన పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా గుంటూరు జిల్లా కార్యదర్శి రాజా రమేష్ ఆధ్వర్యంలో వారు భారీ ర్యాలీగా బయలుదేరి పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పట్టణంలో ఎన్ఆర్టీ సెంటర్, వైఎస్ఆర్సీపీ ఆఫీస్ ముందు, అడ్డర్ రోడ్ సెంటర్, కళామందిర్ సెంటర్, రిజిస్టర్ ఆఫీసులలో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని జనసేన పార్టీ నాయకులు సిఐ రాజేశ్వరరావుకి ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేసిన వైసీపీ నాయకులను అరెస్ట్ చేసి బ్యానర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తాము కూడా జగన్మోహన్ రెడ్డి కార్డులను వేసి పట్టణంలోని అన్ని సెంటర్లలో ఫ్లెక్సీలు వేస్తామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారి కోసం విధంగా చూడటం వాతావరణం క్లైమేట్ వీటిని తొలగించమంది జనసేన పార్టీ ఎందుకంటే సార్ మీరు దీన్ని మూవ్ చేయాలి. మేము కూడా ఖర్చు చేయడానికి వీటిని ఎవరైతే చేశారో వాళ్ళని కూడా మీరు పోస్టర్లను పవన్ కళ్యాణ్ గారిపై అసభ్యకరంగా వేసిన పోస్టర్లను తొలగించాలి. అసభ్యకరమైన పోస్టర్లను ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారిని అన్ని సెంటర్లు పేదల కట్టందాలకు మధ్య జరిగేది అనే సాక్ష్యంతో ఈ విధంగా మంత్రి రజనీ గారి యొక్క విడుదల రజనీ కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు పవన్ కళ్యాణ్ గారి కించపరుస్తూ ఫ్లెక్సీలు అన్ని సెంటర్లు వేశారు. ఇది ఎవరు వేశారు అనేది నెక్స్ట్ ఏంటంటే వీటిని తక్షణమే తొలగించాలి. ప్రభుత్వం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన అభివృద్ధి గురించి తీసుకోవడంలో తప్పు లేదు, రజనీ గారి గురించి తీసుకోవడం తప్పు లేదు. కానీ మా నాయకుడిని కించపరుస్తా, మిగతా నాయకులను కించపరుస్తా ఈ విధంగా ఫ్లెక్సీ లేదు చాలా దుర్మార్గమైన చర్య. దీనివల్ల జనసేన పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి. వీటిని మమ్మల్ని తొలగించమంటారా? మీరు తొలగిస్తారు. తక్షణమే దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలన్నా 24 గంటల్లో వీటిని తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్లెక్సీలను, అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో మంత్రి గారు విడుదల రజనీ గారు ఇచ్చిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలి. ఫ్లెక్సీలను, అసభ్యకరమైన పోస్టర్లను గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర నలుమూలాల పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ ప్రతి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వేయడం జరిగింది. ఆ మాదిరిలోనే చిలకలూరుపేట నియోజకవర్గంలో పట్టణంలో అన్ని సెంటర్లలో పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ వేరే నాయకుల పల్లకిలు మోస్తున్న విధంగా పోస్టర్లను ఆవిష్కరించడాన్ని చిలకలూరుపేట జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని పట్టణ అర్బన్ సిఐ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినప్పుడు కమిషనర్గా లేని తరుణంలో డిఈ గారికి వినతి పత్రం ఇచ్చి ఏదైతే అసభ్యకరంగా ఉన్నటువంటి ఫ్లెక్సీలని తొలగించాలని వారిని కోరటం జరిగింది. జనసేన పార్టీ తరఫున మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాం. మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు, పట్టణ సిఐ గారికి కావచ్చు, చిలకలూరుపేటలో ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ఇతర నాయకులను కించపరిచే విధంగా ఫ్లెక్సీలను వేసి మా యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. మేము కమిషనర్ గారికి చెప్పదలుచుకున్నది ఒక్కటే, మీరు 24 గంటల వ్యవధిలో ఆ అసభ్యకరమైన పోస్టులను తొలగించాలని ఎడల వాటి పక్కనే మేము కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా
స్థానిక శాసనసభ్యురాలు మంత్రి విడుదల రజీ గారిని పోస్టర్లు ఎక్కించి మేము కూడా కించపరిచే విధంగా మేము పోస్టర్లు వేయటానికి వెడకాలబోమని తెలియజేస్తున్నాను. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా రేపు రానున్న కాలంలో మేము ఆ ఫ్లెక్సీలు తీయకపోతే జనసేన పార్టీ తరఫున మేము కూడా తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తూ వెంటనే ఆ అసభ్యకర పోస్టర్లు తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం.